సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ, 2026లో ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఆ, ఈ సర్ అనేది ఎన్నికల జాబితాల సవరణ, అట్లాగే ఓట్ చోరీ ఇలాంటి అంశాల మీద ఇప్పుడు ఆ, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఎన్నికల జాబితాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం అనేది ఒక రొటీన్ ప్రక్రియ. కానీ అది ఇంత సంక్లిష్టం ఎందుకైంది అనేది మనతో చర్చించడానికి వివి రావు గారు, ఎన్నికల నిఘా వేదిక నేషనల్ కన్వీనర్ మనతో ఉన్నారు. ఆయన ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఆయన తన మంచి ఇండస్ట్రియల్ కెరీర్ని కూడా వదులుకొని ఇప్పుడు ఎన్నికల సంస్కరణల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం అండి రావు గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అదేండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ సర్ అనేది, ఈ ఓట్ చోరీ అనేది ప్రధాన అంశం అయిపోయింది. ముఖ్యంగా ఈ సెకండ్ ఫేజ్ సర్లో దాదాపుగా దేశవ్యాప్తంగా 6.59 crores ఓట్లు గల్లంతయ్యాయి. అంటే దాదాపుగా 13% ఓట్లు గల్లంతని అని చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సంస్కరణల విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే ముఖ్యంగా ఈ ఓటర్ లిస్టుల వ్యవహారము, ఇదంతా కూడా మన ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి డొల్లతనము, ఆ డొల్లతనంలో ఉన్నటువంటి ఈ సమస్యలకు సమాధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఒక దుస్థితిలో జరుగుతున్నటువంటి వ్యవహారానికి ఒక పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి పరిస్థితే ఈరోజు మనం ఎన్నికల కమిషన్ ఆ, ఆ, ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఓటర్ లిస్టుల వ్యవహారం ఏదైతే దేశవ్యాప్తంగా ఆ, ఎన్నికల యొక్క కమిషన్ దాన్ని పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల కమిషను తాను అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏదైతే తను తీసుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనకాల అది దానికి ఉన్నటువంటి వెసులుబాట్లు, ఆ వెసులుబాట్లకు సంబంధించినటువంటి అధికార ఆ, విధులు, నిధులు, బాధ్యతలకు సంబంధించినటువంటి ఆ స్వయం ప్రతిపత్తి అనేది ఎంతవరకు ఉన్నది అని మనం ప్రశ్నించుకుంటే అసలు అది ఒక నామమాత్రమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు, విధుల వల్ల వాళ్ళు అనివార్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీల కనుసైగలు అయితే ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఓడిపోయి అపోజిషన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళు రాజ్యాంగేత శక్తులుగా మారి వాళ్ళు ఏదైతే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి మూలాలకు అనుగుణంగా వాళ్ళు మనుగడ సాగించలేని పరిస్థితిలో వాళ్ళ యొక్క ఆర్థికమే కాకుండా వాళ్ళ యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి పద్ధతులను వాళ్ళు అవలంబించకుండా వాళ్ళ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. మరి ఈ అన్ని మూలాల వల్ల ఎన్నికల కమిషన్ ఒక కీలుబొమ్మగా మార్చి ఆ కీలుబొమ్మ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆగడాల్లో ఈ ఓటర్ లిస్టుల యొక్క నమోదు అనేది ఈరోజు డొల్లతనంగా మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే మీరు చూశారు ఏదైతే 70 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక అపోజిషన్ పార్టీగా మొట్టమొదటిసారి ప్రజల ముందుకు ధైర్యం చేసి ఒక ఇండిపెండెంట్ గా బెంగళూరులో ఉన్నటువంటి మహాదేవ్పుర అనేటువంటి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసినటువంటి సర్వే కొన్ని విషయాలను బయటికి తెచ్చింది. ఆ విషయాలలో ప్రధానంగా ఒక 3-4 అంశాలు ఎన్నికల కమిషన్ ముందు పెట్టినప్పుడు ఒక స్వయం ప్రతిపత్తితో ఒక న్యూట్రల్ గా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత ఏంటంటే వాళ్ళు వేసిన సీరియస్ ఎలిగేషన్ అంటే ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలైతే ఎన్నికలకు మూలం పారదర్శకత అయితే ఆ పారదర్శకత లోపించిందని చెప్పేసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే దాని సమాధానం వేయకుండా ఒక దాటివేట ధోరణి, ఒక అధికారంలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరును ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం అంటే దీంట్లో ఉన్నటువంటి డొల్లతనమే మనకు కనబడతా ఉంది. నిజంగా
ఇప్పుడు ఏదైతే ఈ ఓటర్ లిస్టుల వ్యవహారంలో మరి ఓటర్ లిస్టులే సరిగా లేకపోతే ఇంకా ఎన్నికలు సరిగా జరుగుతాయన్నటువంటి నమ్మకం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. అది నమ్మకం లేదనేది అందరికి అర్థమవుతుంది. అయినా కూడా మనం ఈ ఎన్నికలు కానీ ఈ తంతు అంతా కూడా నామమాత్రంగా నడుపుకుంటున్నాము. ఒక రాజ్యాంగబద్ధంగా ఓటర్కి ఇచ్చినటువంటి మౌలిక హక్కే ఓటు హక్కు. మరి ఈ ఓటు హక్కు విషయంలో మనము ఒక ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఓటు చూసుకోవచ్చు అని మనం ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారీగా వాడుతున్నటువంటి ఈ రోజులలో ఎందుకు ఇంత భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి? ఒకవేళ ఒక ఎలిగేషన్ ఎవరైనా వేస్తే అపోజిషన్ పార్టీ కావచ్చు, లేదా ఒక ఓటర్ కావచ్చు, లేదా ఒక ప్రజా సంఘం కావచ్చు, లేదా ఒక మీడియా కావచ్చు, ఎవరైనా కూడా ఇలాంటి ప్రశ్న వేస్తే తక్షణమే సమాధానము ఒక ఆమోదయోగ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి సమాధానం రావాలి తప్పితే అక్కడ ఒక దాటివేత ధోరణి మాత్రమే కనబడుతుంది కదా ఎలక్షన్ కమిషన్ లో. అంటే ఇవాళ ప్రతి ప్రతి 6 నెలలకు ఒకసారి అదే ప్రతి ఎలక్షన్స్ జరిగే ముందు 6 నెలలకు ముందు ఎన్నికల జాబితాలని దాన్ని మొత్తం రిఫ్రెష్ చేస్తారు, దాన్ని తాజాపరుస్తారు. డిలీషన్స్ ఉన్నా ఏమున్నా సరే అటువంటిది మళ్ళీ ఇప్పుడు సర్ అనే దాంతో ఇప్పుడు కొత్తగా ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు చేయటము, దాంట్లోనేమో సుప్రీంకోర్టు కూడా మన సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదో ఈ డిలీట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కరెక్ట్గా లేదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి అసలు విశ్వసనీయత అంటే వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ లేదంటే వాళ్ళు అనుసరించే పద్ధతి కానీ ఇప్పుడు సక్రమంగా ఉందని అనుకోవాలా లేదనుకోవాలా? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే జరుగుతా ఉందో ఇది ఎన్నికల కమిషన్ కు వాళ్ళకి అధికారాలు ఉన్నాయి చేసుకోవడానికి, కానీ అది పారదర్శకంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది సమస్య ఇక్కడ. అయితే ఇక వాళ్ళు చేయడం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయడం అనేది తప్పేం కాదండి సత్యనారాయణ గారు. అక్కడ వాళ్ళు చేసే పద్ధతి తప్పుంది. పద్ధతి ఏంటంటే మీరు బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద మీరు ఆధారపడుతున్నప్పుడు ఆ ఆఫీసర్స్ మీద మీకు ఎంత నియంత్రణ ఉంది? ఈ ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ మీకు ఒక ఇన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక 4 రకాల అవకతవకలు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఒక ఓటర్ నమోదు విషయంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులలో ఎత్తి చూపినటువంటి సమస్యలు చూస్తే ఫామ్ 7 కానీ ఫామ్ 6 కానీ ఏదైతే ఇప్పుడు అక్కడ స్థానభ్రంశం జరిగినటువంటి అంటే అడ్రస్ మారింది, లేదా వ్యక్తి చనిపోయాడు, లేకపోతే నూతనంగా అమోదైనటువంటి వ్యవహారాల్లో ఒకవేళ అన్ని సవ్యంగా జరిగితే ఒకే ఫోటో కింద ఎందుకు ఇంతమంది పేర్లుంటాయి? ఒకే అంటే అక్కడ ఉన్నటువంటి మీ సర్వే చేస్తే ఆ ఇంటికి వెళ్తే ఒకే ఇంట్లో 70-80 ఓట్లు ఎందుకు ఉంటాయి? ఆ ఇల్లు ఉందే అది 2 బెడ్రూమ్ల ఇల్లు, మరి 80 మంది ఎలా కాపురం చేస్తున్నారు? అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు ఎవరిని ఉద్దేశించి జరుగుతా ఉన్నాయి అంటే ఎవరికి లబ్ధి పొందాలని జరుగుతా ఉన్నాయి. ఆ ఏరియాలో ఎక్కడో గుడిసెల్లో లేదా ఎక్కడో ఉన్నటువంటి ఒక ఓటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 2 బెడ్రూమ్ ఇల్లు పేరు పెట్టి అడ్రస్ కావాలి కాబట్టి ఆ అడ్రస్ లో మీరు 80 ఓట్లను నమోదు చేశారు. మరి ఆ 80 ఓట్లను వెరిఫై చేసే విషయంలో ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? ఒకవేళ కరెక్ట్ గా అన్ని జరిగి ఉంటే ఎలక్షన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని వాళ్ళు చేసిన రివ్యూ తప్పు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? అది చిత్తశుద్ధి లోపమా, లేకపోతే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యమా, లేకపోతే వాళ్ళ అధికార పార్టీ కనసాగల్లో వాళ్ళకి అపోజిషన్ పార్టీ అడిగితే మేమెందుకు సమాధానం ఇవ్వాలనేటువంటి ఒక సమస్యనా, లేకపోతే గత ఎన్నికల్లో ఇవన్నీ బయటకు వస్తే ఎన్నికలే రేపు పొద్దున ప్రశ్నార్థకం అవుతున్నటువంటి భయమా? మరి ఇన్ని రకాలుగా వాళ్ళు మనకు సంశయాలకు వాళ్ళు తెరదీసినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడతా ఉంది. మరి ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తాడవేయడం అంటే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేంటి అనేది దానికి సమాధానం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారంలో సాఫ్ట్వేర్ ద్వారా మీరు లోడ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలందరికీ మీరు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి కౌంటర్ వెరిఫికేషన్ ఏముంది అని అడిగితే అక్కడ లేదు, సమాధానం లేదు. ఇలా పార్లమెంట్ లో వీటికి సంబంధించినటువంటి 16 అంశాలలో సవరణలు తెమ్మన్నారు. ఏమనంటే ఇలాంటి ఎన్నికల మధ్యలో ఏదైనా తప్పులు జరిగితే ఎన్నికల కమిషన్ కు ఎంక్వైరీ చేసుకోవడానికి కావాల్సినటువంటి
ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మెకానిజం ఉండాలి. వాళ్ళకి ఒక లీగల్ సపోర్ట్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. వాళ్ళకి ఏదైతే ఇలాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 60,000 ఓట్లకు సంబంధించిన గల్లంతు జరిగినటువంటి విషయాన్ని మీ చేయికిస్తే మీ దగ్గర ఏ యంత్రాంగం ఉంది? మీరు వెళ్ళి మళ్ళీ ఇది కరెక్టా లేదా అని చెప్పి ఒకవేళ తప్పు అయితే ఆ తప్పులన్నిటి మీద మీకు ఒక సపరేట్ యంత్రాంగం ఉండి ఆ బిఓలందరిని కూడా మీరు తప్పు రాశారు, మీరు తప్పు కావాలని తప్పు చేశారా, దేనికి చేశారా అని ప్రశ్నించడానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించేటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్లో ఉందా? లేదు. లేనప్పుడు అసలు నిజంగా దొంగతనం చేస్తేనే ఈరోజు తప్పించుకునే రోజులు. మరి నేను ఏ తప్పు చేసినా నాకు ఎవడు శిక్ష చేయడం అనుకున్నప్పుడు అది బిఎల్ఓ అయితే లేంటి అక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కానీ, అది అపోజిషన్ పార్టీలు కానీ ఎవరైనా కూడా దొంగతనం చేస్తే నన్ను దొరకబట్టేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో లేదు, ఈ రాజ్యాంగ వ్యవస్థ సంస్థలో లేదన్నప్పుడు యథేచ్ఛగా దొంగతనం జరగదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఇవాళ. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలకి సంబంధించిన ఓట్లని డిలీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపణ వస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందండి. అక్కడ దాదాపుగా 2.89 కోట్లు అంటే 18.7% ఓట్లు గల్లంతైనాయి. అయితే అక్కడ ఏం చెప్తున్నా అంటే యోగి ఆదిత్యనాథ్ గల్లంతైనట్ల మా ఓట్లే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన ఆ మాట చెప్పడాన్ని బట్టి ఒక రాజకీయం ఉంది. అంటే ఎవరో ఒకళ్ళ పార్టీని లక్ష్యంగా పెట్టుకుని ఓట్లు తొలగిస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ మాటలు బట్టి చూస్తే మా ఓట్లే గల్లంతైనాయి అంటే ఎక్కువగా. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఈ రోజు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దునికేటువంటి రోజులు. ఈ రోజు మా పార్టీ అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలకు మా పార్టీ ఏంటి? ఒక వ్యక్తి చుట్టూ నడుపుకునేటువంటి రాజకీయ వ్యవస్థ. పార్టీ అధ్యక్షులు వ్యక్తి చుట్టే. పార్టీలే రాత్రి గల్లంతైపోతుంటే, పార్టీలే బోర్డు మారుస్తుంటే, పార్టీలే విలీనం అవుతుంటే అసలుకి ఎక్కడైనా వీళ్ళకు సైద్ధాంత పరమైనటువంటి నిబద్ధత ఉందా? ఇవాళ నిన్నటి ఎన్నికల్లో భయంకరంగా తిట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ వర్సెస్ బీజేపీ ఈసారి ఎన్నికల్లో జాయిన్ అంటే ఒకే వేదిక మీద మాట్లాడారు. ఇదే ఎన్నికల విషయంలో ఈవీఎం ట్యాంపర్ అయిందని చెప్పినటువంటి టీడీపీ అధినేత ఈరోజు బీజేపీ అధినేతతో కలిసి పనిచేశారు, ఇలా అలయన్స్ అయ్యారు. మరి ఇవన్నిటికి సమాధానాలు మీరు చెప్తున్నట్టు అపోజిషన్ రూలింగ్ ఎక్కడుందండి? అసలు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ అన్నప్పుడు వాళ్ళకు ఉన్న సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో చర్చించే పరిస్థితి ఉందా? వాళ్ళకు ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నారా? పూర్తిగా దివాలకోరుగా వ్యక్తి చుట్టూ రాజకీయాలు, ప్రజల యొక్క బలహీనతల మీద వాళ్ళు తాయిలాలు ఇచ్చో లేకపోతే వాళ్ళు ఎన్నికల్లో ఓటుకు 5,000 పెట్టి కొనుక్కునేటువంటి విష సంస్కృతిలో గెలిచి మళ్ళా ప్రజా ఆస్తులను ప్రజా వనరులను దోచుకునేటువంటి రాజకీయ పార్టీలు మీరు చెప్తున్న సిద్ధాంతాలు అధికారం అపోజిషన్ అనేటువంటి పరిస్థితి ఉందా ఈ దేశంలో? ఏ పార్టీకి ఉంది చెప్పండి? ఒకవేళ కాంగ్రెస్ దూషించి ఎలక్షన్లో 2014 ఎలక్షన్స్ లో అధికారంకి వచ్చినటువంటి బీజేపీ ఈవీఎం ను ట్యాంపర్ జరిగిందని చెప్పి పదే దూషించి అధికారంకి వచ్చిన తర్వాత 2014 నుండి 18 వరకు ఈవీఎంలు వీవీప్యాట్లు వేయడానికి ఎందుకు వెనకాడింది? అప్పటికే ఒక 6 డజన్ ఎన్నికలు వీవీప్యాట్లు లేకుండానే ఎందుకు ఎన్నికల్లో అది కూడా నాలాంటి వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళకు పిఎం ఆఫీస్కు కూడా నోటీసులు ఇచ్చి ఢిల్లీలో అపోజిషన్ పార్టీలో ద్వారా అసెంబ్లీలో డిస్ప్లే చేసిన తర్వాత కదా దిగొచ్చారు వాళ్ళు. మరి అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పుస్తకాలు రాశారు కదా, ఎందుకు వాళ్ళు మరి నిజంగా మీరు అన్నటువంటి రూలింగ్ అపోజిషన్ అనే నిబద్ధత ఉందా? అన్ని పార్టీల యొక్క మూలాలు ఒకటే. ప్రజల విషయానికి వచ్చిన ప్రజలే ఈరోజు వాళ్ళకి అపోజిషన్, పార్టీలు అన్ని ఒకటే. వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళకి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఇది ఉంటే ఎలక్షన్ కమిషన్ బలపరచాలి. మరి ఎందుకు బలపరచడం లేదు? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నియామకంలో కూడా ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేదంటే సుప్రీంకోర్టు జడ్జిని కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఉండేది. ఇప్పుడు అది తొలగించారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళ ఈ రోజు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం మన రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తూ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను
పూర్తిగా రక్షించాల్సినటువంటి సంస్థల్ని కొల్లగొట్టడానికి మూలం ఇది ఒక ఒక బందిపోట్ల లాగా వివరిస్తలేరా ఈ రాజకీయ పార్టీలన్నీ? మొత్తం గ్రా అడవుల్లో ఉండి గ్రామాల మీద వచ్చి దాడి చేసినటువంటి బాండిట్ క్వీన్ కన్నా దారుణంగా లేరా వీళ్ళంతా? అదే. ఈరోజు ఏ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారండి వీళ్ళు? సుప్రీంకోర్టులో కానీ, ఎన్నికల కమిషన్ విషయంలో కానీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఎక్కడైనా కూడా ఒక ప్రజాస్వామ్యానికి అండగా, దండగా ప్రజల అభిప్రాయాలకు ఒక గౌరవం ఇచ్చేటువంటి పద్ధతి ఎక్కడైనా ఉందా? మొత్తం అవును. ప్రజల్ని పూనకాల్లో ముంచి, తాయిలాలు ఇచ్చి, వీళ్ళందరినీ ఒక గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగేత శక్తులుగా మారి వీళ్ళ యొక్క అభిప్రాయాలను ప్రజలు అర్థం చేసుకునే పద్ధతిలో లేనప్పుడు వాళ్ళని ఒక వాళ్ళు ఇప్పుడు అర్బన్ ఓటర్ శాతం ఎందుకు 40% దాటలేదు చదువుకున్న వాళ్ళు? ఎందుకంటే అవును. వీళ్ళ మీద నమ్మకం లేదు. వేసినా కూడా ఓటుకు విలువ లేదన్నటువంటి ఒక భావనలో ఈరోజు ఇలా జూబ్లీహిల్స్ లో అంత పెద్ద ఎత్తున ప్రచారం, ఒక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఇలా దేశంలోనే ఒక తారాస్థాయిలో అక్కడ వీళ్ళు ప్రచారం చేశారు. మరి చేసినప్పుడు మరి ఎందుకు ఆ 40% నుంచి ఒక శాతం కూడా పెరగలేదు? నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ఓటేయడానికి ఎందుకు బయటికి రావట్లేదు అంటే వీళ్ళ మీద నమ్మకం ఉందా? వీళ్ళ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? ఏదో గవర్నమెంట్ నుంచి వెళ్ళి తాయిలాలు పొందేటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో, రాజ్యాంగ సంస్థల్ని ప్రశ్నించలేనటువంటి అభాగ్యులు, అణగారిన వర్గాలు, పూటకు గడవనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ తాయిలాలు ఇచ్చుకుంటూ మొత్తం అధికార యంత్రాంగాన్ని కొల్లగొట్టేటువంటి వీళ్ళు ఎన్నికల సంస్కరణల విషయంలో వీళ్ళు మార్పులు తెస్తారా? తెస్తే సత్యనారాయణ గారు, అవును. తెస్తే జరిగేది ఏంటి తెలుసా? అదే. వాళ్ళకి జరిగేది భస్మాసుర హస్తం. ముందు ఎన్నికల సంస్కరణల ద్వారా కనుక మీరు వీళ్ళని బలపరిస్తే ఒక్క శేషనే గడగడలాడిచ్చాడు. మరి ప్రతిసారి శేషన్లు వస్తే వీళ్ళు ఉంటారా? ఈ అదే. దొంగల వ్యవస్థ ఉంటుందా? సో ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఏంటంటే ప్రజల యొక్క బలహీనతల మీద మరీ ముఖ్యంగా టెక్నాలజీ అనేది ఇవాళ ఒక మహమ్మారిగా మారింది. కరోనా కన్నా భయంకరమైనటువంటి మహమ్మారిగా మారింది. అన్ని తెలిసి కూడా ఏం లేనటువంటి అచేతన పరిస్థితిలోకి తీసుకెళ్ళినటువంటి టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో మేము మొట్టమొదటిసారి దేశంలో బయటికి తెచ్చిన పరిస్థితి. ప్రతి విషయంలో ఓటర్ లిస్టులు కావచ్చు, ఈ గవర్నెన్స్, మొత్తం రాజ్య వ్యవస్థలో ఈ గవర్నెన్స్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో మొత్తం కూడా డొల్లతనమే. ఎందుకు అంటే డొల్లతనం అంటే మీరు అప్పుడు ఓటింగ్ యంత్రాలకు సంబంధించి మాట్లాడారండి. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ డూప్లికేషన్ సాఫ్ట్వేరు, అంటే ఎన్నికల జాబితాలకు సంబంధించిన ఉపయోగించే టెక్నాలజీ సాఫ్ట్వేర్, వాటి మీద కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఎందుకంటే సత్యనారాయణ గారు ఎన్నికల జాబితాల ఇదే తయారీలోనే అవకతవకలు ఉంటే ఇంకా తర్వాత నేను ఓటింగ్ చెప్తున్నా అనేది నెక్స్ట్ స్టేజ్ కదా. నేను అక్కడికే వస్తున్నాను సత్యనారాయణ గారు. వీటన్నిటికి మూలం ఒకటేనండి. ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడుతున్న 8 దేశాలు బ్యాన్ చేశాయి? అది మూల సూత్రం. మూల సూత్రం ఏంటంటే ఇలా ఓటర్ లిస్టులు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, ఈ గవర్నెన్స్ కావచ్చు, మొత్తం వాడుతున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూల సూత్రం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఈవీఎం గురించి చెప్తాను. బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఈ ఓట్ అనేది డిజిటల్ షేప్ లో ఉంటుంది. అది ఆ ట్యాంపరింగ్ కు గురవుతుంది, కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. కానీ ప్రజాస్వామ్యానికి కావాల్సింది ఆధారం. మరి ఆధారాలు వదిలిపెట్టినటువంటి ఇలాంటి వ్యవస్థల్ని ఏదైతే సాఫ్ట్వేర్ కానీ లేదైతే డిజిటైజేషన్ అంటున్నారో, దీన్ని ఇది ఒక మహమ్మారి అని ఎందుకు అంటున్నానంటే, ఏదైతే దొంగతనాన్ని ఎలవ్ చేస్తుంది అంటే ఒక దొంగ దోచుకోవడానికి అవకాశం ఇస్తూ ఆ దొంగ దొరకబట్టడానికి కావాల్సిన ఆధారాలు వదిలిపెట్టకుండా ముందుకెళ్తున్నటువంటి ఈ ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో, డిజిటల్ షేప్ లో ఉందో, ఇది మన ఐటీ చట్టం 2000లోనే మన దేశంలో వచ్చిన చట్టం ఏం చెప్పిందంటే, ఇది వెసులుబాటు కోసం కానీ నిజమైనటువంటి పాలనా యంత్రాంగంలో ఇలాంటిది మనకు ఒకవేళ వాడాలంటే దీనికి ఒక షరతు పెట్టారు. ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రభుత్వంలో స్టోర్ చేస్తున్నారు, ఏదైతే ప్రతి సర్క్యులర్, ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి ఆర్డరు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా కంప్యూటర్లో పెట్టే ముందు దాన్ని ఒక హార్డ్ కాపీ మీద ప్రింట్ చేసి ఆ ప్రింట్ను
ఎవరైతే గవర్నమెంట్ లో బాధ్యులో వాళ్ళని సంతకం చేసి రికార్డులో ఫైల్ చేసిన తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ లో ఎక్కించమని చెప్తే ఈ దొంగలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయంకరంగా అసలు మూలాలను పక్కన పెట్టి పూర్తిగా ఈ గవర్నెన్స్ అంటే ఇప్పుడు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ ఎన్నికల ముందు ఒకటి ఉంటుంది, ఎన్నికల సమయంలో మారుతుంది, ఎన్నికల రిజల్ట్ లో ఇంకో రకంగా మారుతుంది. ఎలా జరిగిందని మనం అందరం ఎందుకు ఆ రోజులలో ఇంత భారీ స్థాయిలో ఈవీఎం అపనమ్మకానికి పోవడానికి కారణం ఏంటంటే చిదంబరం గారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఆయన ఓడిపోయానని చెప్పేసి జయలలిత వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తికి షేకండ్ ఇచ్చి ఇంటికి పోయి కూర్చున్న తర్వాత రిజల్ట్ ఆపేసి అరగంట తర్వాత ఎందుకు అనౌన్స్ చేశారు అంటే దీంట్లో అవకాశాలు ఒక ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది, కానీ వారిని ఎవడు పట్టుకోడనేటువంటి ఒక పట్టుకోలేని దుస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఇదంతా వీళ్ళు అవకాశవాదంగా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వీక్ చేశారు. దాన్ని వాడుకుంటున్నారు కాబట్టి ఈవీఎంలను ప్రోత్సహించే ప్రయత్నంలో ఉన్నారు. సరే, ఎన్నికల జాబితాల రూపకల్పన, ఈ డూప్లికేషన్ నివారించే, డూప్లికేషన్ తొలగించే సాఫ్ట్వేర్కి సంబంధించి టెక్నాలజికల్గా అది సరిగ్గా లేదని కూడా సుప్రీంకోర్టుకి చెప్పింది ఈ ఎన్నికల కమిషను. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈవీఎంలకు సంబంధించిన సాఫ్ట్వేర్ మీద పోరాడారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఈ ఈవీఎంలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ల నమోదు వ్యవహారంలో జరుగుతున్నటువంటి అన్నిటికి సంబంధించిన మూలాలన్నీ ఒకటేనండి. ఆ మూలాలు ఏంటంటే సాఫ్ట్వేర్ యూటిలైజేషన్ లో పారదర్శకత, అంటే ఒక తప్పు జరిగితే దొరకబట్టలేనటువంటి డొల్లతనం. అంటే సాఫ్ట్వేర్ వాడేటప్పుడు కంపల్సరిగా ఒక ప్రింట్ షేప్ లో ఉన్నటువంటి హార్డ్ కాపీని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఆ ముసాయిదాలను తయారు చేస్తారో ఆ ముసాయిదాలకు సంబంధించినటువంటి ఆ మ్యాటర్ని వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆమోద ముద్ర అనేది దాని మీద ఉండాలి. సిగ్నేచర్ ద్వారా ఉండడం ద్వారా వాళ్ళు ఒక బాధ్యులుగా మారే అవకాశం ఉంది. ఇంత పెద్ద యంత్రాంగంలో వెసులుబాటు అనేది వేరు. అదే అదే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఆమోద ముద్రతో, అంటే ఏదైతే మనం వెసులుబాటు కోసం వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ తప్పు కాదు, కానీ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతి తప్పు. అందులో జరిగేది ఏంటంటే ఏదైతే ఐటీ యాక్ట్ 2000 చట్టం చెప్పిందో ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను స్వయంపాలనలో భాగంగా మీరు ఒక కస్టోడియన్స్గా పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి ఎవరికైతే బాధ్యతతో కూడినటువంటి అధికారం ఇచ్చారో ఆ అధికారి యొక్క నిర్ణయాలను ఆమోద ముద్ర అనేది వాళ్ళ యొక్క ప్రమేయంతో జరుగుతుందని చెప్పేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా 2000 ఐటీ యాక్ట్ 2000 చట్టం ఆ వెసులుబాటుని తెచ్చింది. ఆ వెసులుబాటులో భాగంగానే ఇలా ఓటర్ కూడా తను వేసేటువంటి ఓటు తను కోరుకుంటున్నటువంటి ఒక లీడర్కి తను వేస్తున్నటువంటి ఆ లీడర్ను వెళ్తుంది ఆ ఓటు అని చెప్పుకునేటువంటి ఒక అంటే ఆ వెసులుబాటు కోసమే వివిప్యాట్ను మేము తీసుకురావడం జరిగింది. చాలా కాలం కొట్లాడి దాంట్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టి సుప్రీంకోర్టు తీసుకెళ్లి 4-5 సంవత్సరాలు పోరాడి దేశవ్యాప్తంగా లాబింగ్ చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 13 పార్టీల అధ్యక్షులు ఒకటై ఏదైతే మేము ప్రశ్నలు లేవనెత్తానో నేను యాజ్ ఎ పిటిషనర్ గా సుప్రీంకోర్టులో ఏదైతే డొల్లతనాన్ని విడమర్చి చెప్పగలిగామో అప్పుడు సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికల కమిషన్ వినకున్నా ఎన్నికల కమిషన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ గుప్పిట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని కనువిప్పు చేసి దాంట్లో మార్పు తీసుకురావడానికి మళ్ళీ పార్టీలన్నీ అపోజిషన్ పార్టీలు అధికార పార్టీని వాళ్ళని ఆమోదయోగ్యంగా చర్చ జరిగిన తర్వాత మనకు వివిప్యాట్ వచ్చింది. వివిప్యాట్ రావడం ద్వారా ఒక వెసులుబాటు వచ్చింది. ఏంటంటే ఏ ఓటర్ అయితే తను ఓటు వేస్తాడో ఆ ఓటరు తను వేసిన ఓటు డిజిటల్ షేప్ లో కాకుండా ప్రింట్ షేప్ లోకి వచ్చింది. ఆ ప్రింట్ షేప్ లో ఉన్నటువంటి ఆ ఓటర్ స్లిప్ ను డిజిటల్ షేప్ లో ట్యాంపరింగ్ జరిగినా కూడా కౌంటర్ వెరిఫికేషన్, అంటే మీకు డిజిటల్ షేప్ లో ఉన్నటువంటి సంఖ్య, ఇప్పుడు ఒక 4 పార్టీలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు వాళ్ళకు వచ్చినటువంటి ఓటర్ సంఖ్య ఒకవేళ అది మారిందనేటువంటి డౌట్ ఉంటే తక్షణమే దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఆ బాక్స్ లో ఓటర్ స్లిప్లు పడతా ఉన్నాయి. ఆ స్లిప్లను
అప్పుడే కౌంటింగ్ టేబుల్ మీద వాళ్ళు కౌంట్ చేసి చూపిస్తే వెసులుబాటు జరుగుతుంది అనేటువంటి ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా అది దుర్మార్గంగా మళ్ళీ ఇప్పుడు ఆ ఓటర్ స్లిప్లను వాళ్ళు కౌంట్ చేయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ ఇంకా అవకాశాన్ని కొనసాగిస్తున్నారు అనేటువంటి ఒక భావనలో ఇప్పుడు జరుగుతా ఉంది. ఇంకో ఒకవేళ విషయం ఎన్నిక అండి. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఏదైనా ఓటర్కి తన ఓటు తీసేస్తే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోమన్నారు ఫారం 6, 7 వీటిలో అప్లై చేసుకుని మళ్ళీ దానికి అప్పీల్ చేసుకోవడానికి కూడా పిల్లర్ టు పోస్ట్ తిరిగే పరిస్థితి ఉంటుంది. అది కూడా అంత తేలిగ్గా లేదు ఇప్పుడు వ్యవహారం. ఇంటి పేరు కానీ ఆ పేరు అంటే ఒక్కొక్కసారి పేరు రాసేటప్పుడు కూడా పూర్తి పేరు రావటం, లేకపోతే వెర్నాకులర్ లాంగ్వేజ్లో రాసిన పేరుకి ఇంగ్లీష్లో పేరుకి తేడా రావటం, ఇట్లాంటి సరి చేసుకోవటం అనేది అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది. అది ఎన్నికల సంఘం బాధ్యత కాదా ఇప్పుడు ఓటర్కి ఓటర్కి సార్ ఇక్కడ ఇక్కడ పేరుని సరి ఇక్కడ చేయటం సమస్య కానీ. ఇక్కడ సార్ కామన్ మ్యాన్ ఆలోచించినట్టుగా ప్రభుత్వ యంత్రాంగం ఉండదండి. మన మన భారత ప్రభుత్వం ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను చాలా సక్సెస్ఫుల్ గా కొట్టి మళ్ళీ వెనక్కి రాగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న ప్రభుత్వం మన ఓటర్లకి చిన్న చిన్న వెసులుబాట్లు మనం చెప్పలేమా? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి ఇవాళ. ఒక కామన్ మ్యాన్ ఓటరు అడిగే ఇలాంటి సిల్లీ ప్రశ్నలకు సమాధానం రాబట్టే పరిస్థితిలో మన ఎలక్షన్ కమిషన్ లేదా, మన ప్రభుత్వం లేదా, మన ప్రభుత్వంకి ఆ శక్తి సామర్థ్యాలు లేవా? ఉన్నాయి, కానీ చిత్తశుద్ధి లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే వాళ్ళకి నమ్మకం లేదండి. ఇలా చదువుకున్నటువంటి ఓటర్లందరూ మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలకి వాళ్ళకి ఓటు వేసి వాళ్ళకి గెలిపిస్తారనే నమ్మకం లేదు. అది మూలక సూత్రం. దాని వల్ల ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ ఇంకో అందరికీ విషయం తెలిసినటువంటి అండి, నగ్న సత్యం. ఈ మధ్య నోబెల్ ప్రైజ్ విన్నరు అమర్త్య సేన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన తల్లి వయసు కంటే 16 ఏళ్ళు ఈయన చిన్నగా ఉన్నాడు, రకరకాల కారణాలు చూపించి ఆయన కూడా దీన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వివాదం వచ్చింది. దాని మీద అంటే అమర్త్య సేన్ వంటి ఒక ప్రముఖుడికే సార్ నేను దిక్కులేని పరిస్థితిగా ఏమంటున్నానంటే, ఉంది. సార్ సత్యనారాయణ గారు, తప్పు చేసేవాడికి కంప్యూటర్ మీద మాస్ల తప్పు చేసేవాడికి అమర్త్య సేన్ ఏం తెలుస్తుంది సార్ కంప్యూటర్కి? నేను అనేది ఏంటంటే, ఒక మాస్గా ఒక 1,00,000 ఓట్లు, 2,00,000 ఓట్లు, 5,00,000 ఓట్లు, 50,00,000 ఓట్లు దేశవ్యాప్తంగా గల్లంతు చేయాలనుకునే వాడికి అమర్త్య సేన్ ఎవడు సార్? ఆ కంప్యూటర్కి ఒక ఫీడ్ ఇస్తారా? ఆ ఫీడ్ పర్టికులర్ వాడు ఇచ్చినటువంటి కోడ్ ప్రకారంగా అన్ని తీసి వదలబడేస్తుంది, మళ్ళీ పెడుతుంది. ఏది తీస్తుంది ఏది పెడుతుంది అని చెప్పడానికి ఆ ఒక కౌంటర్ వెరిఫికేషన్ వ్యవస్థ మనకు ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు పదే పదే తప్పులు ఎత్తి చూపినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? ఇది మూల సూత్రం. అది వదిలేసి మనం అమర్త్య సేన్ గురించి మాట్లాడినా, ఇంకా చిరంజీవి గురించి మాట్లాడినా, మోడీ తల్లి ఓటు తీసేసినా కూడా ఇవన్నీ అందులోకే వస్తాయి కదా. నీకు చిత్తశుద్ధి లేదు కదా. దీన్ని సమాధానం రాబట్టే చిత్తశుద్ధి నీ దగ్గర ఉందా? లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు దానికి నీకు కావాల్సింది ఏ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో ప్రత్యామ్నాయం కాదు. హలో సార్, వీడియో పోయింది. వస్తుందా? వీడియో పోయింది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వస్తుంది. అయితే ఇందులో మూల సూత్రము ఏదో అక్కడ మాస్ లెవెల్లో తప్పులు జరిగితే అప్పటిదప్పుడు సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు ఉన్నాయి. ఒక బిఏలో తప్పు చేస్తే ఒక బిఏలో కావాలని చేస్తున్నాడా, ఆ కాకతీయంగా జరుగుతుందా? కావాలని చేస్తే ఎందుకు చేస్తున్నాడు, కాకతీయంగా జరిగితే ఎందుకు జరుగుతుంది? ఈ మాత్రం మనం ఇన్నేళ్ళు 75 ఏళ్ళు అయింది, ఈ మాత్రం మనం సవరించలేమా? అది ఒకవేళ కాకతాళీయంగా జరిగితే ఇమీడియట్ గా కరివే. కావాలని జరిగితే ఎందుకు జరుగుతుంది? బికాస్ నన్ను ఎవడేం చేయలేడు, నేను ఓట్లు గల్లంతు చేస్తాను, ఓటుకు ఎవడైతే లబ్ధిదారుడో వానికి ఓటుకు 10,000 20,000 నేనే తీసుకొని నేనే ఒక బిఎల్ఓగా ఉండి గల్లంతు చేస్తాను, నన్ను ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు, నన్ను ఎవడేం పీకలేడు అన్నప్పుడు నేను చేయనా? నేను ఒక 10 లక్షలు ఒక బిఎల్ఓగా నువ్వు ఇచ్చేది ఓటుకు 5 రూపాయలు 4 రూపాయలు ఇస్తున్నావు గవర్నమెంట్ అఫీషియల్ గా, కానీ నాకు రాజకీయ పార్టీలో 5,000 రూపాయలు, ఒక ఓటుకి 500 రూపాయలు ఇస్తుంది గల్లంతు చేయడానికి. నువ్వు సవరించి మంచి చేయడానికి 5 రూపాయలు ఇస్తే వాడు 500 రూపాయలు ఇస్తున్నాడు. ఈ 500 తీసుకొని కూడా నన్ను ఎవడేం పీకలేడు అన్నప్పుడు నేను చేయనా? దానికి సమాధానం చెప్పమానండి. అది మూల సూత్రం. మీరు చెప్తున్నట్టు ఏదో అది కాకతాళీయంగా జరిగిపోతుంది కాదు, అదంతా వాంటెడ్ గా జరుగుతుంది. నాలాంటి వాడు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను చాలా రీసెర్చ్ చేశాను.
ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పమనండి. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీలే కదా, అపోజిషన్ లో ఉన్న పార్టీలు పార్లమెంట్ లో అసెంబ్లీలో గంట సేపు చర్చ చేయమనండి. మొత్తం విషయాలు నేను చెప్తాను. అదే గంట సేపు పార్లమెంట్ లో కానీ ఏ అసెంబ్లీలో కానీ అవకాశం ఏంటి? ఒక్కసారి ఈవీఎం గురించి ఢిల్లీ అసెంబ్లీలో అవకాశం ఇస్తే మొత్తం అప్పటి నుంచి పెండింగ్ ఉన్న 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పిఎంఓ ఆఫీస్ గడగడలాగించి 24 గంటలలో 3,000 కోట్లు వేయించుకొని వీవీప్యాట్లు తీసుకొచ్చాం. అదే అది ప్రజాస్వామ్యానికి ఉన్న బలం. కానీ అడ్డుపడేది ఎవడు? అడ్డుపడేది లబ్ధిదారులు. దాని లబ్ధిదారులు ఎవరు? ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు లబ్ధిదారుల్లో భాగమే. వీళ్ళు వీళ్ళతో పాటు అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళలో వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ ని, ఓటర్ లిస్టులను గల్లంతు చేస్తున్నారు. ఇది వాస్తవం. అదే ఫైనల్ గా ఒకటి దీని మైగ్రేటెడ్ లేబర్ కి సంబంధించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండలేదండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఓటు పర్మనెంట్ గా ఏ గ్రామం అయితే ఉన్నారో అక్కడ ఓటు ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడో మైగ్రేటెడ్ ఇప్పుడు ముఖ్యంగా బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఏమో ఒక అడ్రస్ ఉండదు. ఏదో ఒక టెంట్లో ఉంటాం, ఒక షెడ్లో ఉంటాం, అందరూ కలిసి ఉంటాం, ఇట్లా ఉంటుంది. అంటే వాళ్ళ ఓట్లనేమో అక్కడ మైగ్రేట్ అయ్యారు అని చెప్పేసి అక్కడ తొలగిస్తున్నారు. అక్కడ తొలగిస్తున్నారు. ఇక్కడ సార్ పోనీ ఓటేయడానికి అవకాశం ఉంటుందంటే వీళ్ళ దగ్గర ఇక్కడ రెసిడెన్షియల్ ప్రూఫ్ కానీ ఏమి ఉండవు. అంటే వీళ్ళ పరిస్థితి అంటే ఈ దఫా ఎక్కువగా డిలీట్ అయినాయి అయ్యే కనిపెడుతున్నట్టున్నాయండి. అంటే వాళ్ళందరూ పేద వర్గాలు ఎవరైతే వాళ్ళందరూ సత్యనారాయణ ఓటు గారు, హక్కు సత్యనారాయణ కోల్పోతున్నారు. గారు, సత్యనారాయణ గారు, సార్ చెప్పండి. ఇది దుర్మార్గం అండి. అదే ఇప్పుడు నీకు ఓటు వేయడానికి వాడు ఎక్కడో బీహార్లో ఉంటే వానికి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, వానికి బస్సులలో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి రాజకీయ పార్టీలు తెచ్చి ఓట్లు వేయించుకుంటున్న వాడికేమో నీకు డబ్బు ఉంటుంది, అన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కూర్చొని నువ్వు బీహార్లో కూర్చున్నవాడు, నాకు ఒకటి చెప్పండి, బీహార్లో కూర్చున్నవాడు ఊరికొచ్చి ఓటేయాలని ఏముందండి సిద్ధాంతం? అదే నీకైతే బీహార్లోనే ఇప్పుడు 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 మొత్తము ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పుకుంటుంది? 80 ఏళ్ళు దాటిన ప్రతి ఒడికి ఇంటికి వెళ్ళి బాక్స్ ఇంట్లో ఎంచుకొచ్చి పెడతాం అంటున్నారు. అదే అన్నారా? అవును చెప్తున్నారా? అవును మరి చెప్తున్నాను. అంత వెసులుబాటుగా పనిచేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఎక్కడో బీహార్ లో ఉండే సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు అన్ని కాలనీలో ఉన్నారు. దాదాపు ఒక 20 కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అదే ఈ 20 కాన్స్టిట్యున్సీలో ఒక 10 కాన్స్టిట్యున్సీకి 10 పోలింగ్ బూతులు ఆంధ్ర ఎలక్షన్స్ కి సంబంధించిన ఇక్కడ పోలింగ్ బూతులు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఈ బూతులన్నింటిలో ఓట్లు వేయించుకొని తీసుకెళ్లి మళ్ళీ కౌంటింగ్ దగ్గర కూర్చొని చేయలేడా? అదే ఇదేం పెద్ద బ్రహ్మ విద్య? చేయలేరా సత్యనారాయణ గారు? అవును చేయొచ్చండి. ఇదంతా అది కాంప్లికేట్ ఇదంతా చేస్తుంది. భారతదేశమే కదా. అవును ఇదంతా భారతదేశమే కదా. ఇదంతా అవును భారత రాజ్యాంగం, మన భారత ప్రభుత్వం కింద నడుస్తుంది కదా. జనరల్ అవును ఎలక్షన్స్ ఎక్కడైనా జరుగుతాయి కదా. అవును కనీసం జనరల్ ఎలక్షన్ లో పెట్టండి. బీహార్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అక్కడ కూడా 4 పోలింగ్ బూతులు పెట్టండి. తప్పే ఉంది, పోరా లైన్ లో వెళ్ళి అదే నిలబడి అయ్యారు అక్కడ. ఆ? అందుకే దుర్మార్గం అండి ఇది. మనకు చిత్తశుద్ధి లేదు. మనం వాళ్ళని తీసుకొచ్చి ఊర్లలో తీసుకొచ్చి వాని జేబులు తాగబోసి తినబోసి వాడిని మనకు తిప్పుకొని మన తీసుకొచ్చిన తర్వాతనే ఓటేయాలనేటువంటి దుర్మార్గం ఆలోచన ఉన్నాక ఎలా జరుగుతుంది ఇది? అదే చెప్పండి. సరే మన ఫైనల్ గా ఇప్పుడు మన చిత్తశుద్ధి లేదు కదా. అవునండి. ఫైనల్గా ఇప్పుడు మీరు చెప్పండి. ఎన్నికల జాబితాలకు సంబంధించి ఈ సర్రు దీంట్లో జరిగే అవకతవకలు అవి నివారించాలంటే ఏం చేయాలనేది చెప్పండి పరిష్కార మార్గం. మొదటి పరిష్కార మార్గం ఎన్నికల కమిషన్ ను బలపరచాలి. ఎన్నికల కమిషన్ లో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నప్పుడు వాటికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, అంటే ఇవాళ అధికార యంత్రాంగం లేదా అపోజిషన్ కనసాగల సంబంధం లేకుండా వాడు వెళ్ళి ఒక ఒక ఇంటెలిజెన్స్ లేదా ఒక మిలిటరీ వాళ్ళకి ఎంత స్వయం ప్రతిపత్తి ఉందో అంతే స్వయం ప్రతిపత్తితోని వెళ్ళి మాట్లాడగలిగేటువంటి ఒక ఇది కావాలి, వెసులుబాటు. అదే ఆ వెసులుబాటు మనము ఇవ్వగలుగుతామా? ఇచ్చినప్పుడు అవకతవకలు జరగాయండి. అదే నేను అనేది ఏంటంటే ఆ వెసులుబాటు మనం ఇయ్యలేమా? మిలిటరీకి మనం ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక ఎలక్షన్ కమిషన్ కి ఇలాంటి యంత్రాంగాన్ని మనం సృష్టించలేమా? అదే మీరు మీరు వ్యవస్థను కొల్లగొట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టి మరీ పనిచేస్తున్నారు కదా. సో మీ దగ్గర చిత్తశుద్ధి లోపం ఉంది. ఇదేదో చిట్కలా అయిపోతుంది, ఈ మార్గంగా పోతే ఆ మార్గం అయిపోద్ది అని మనం అనుకుంటున్నాం. అదే మార్గాన్ని అన్వేషించి ప్రజా ప్రయోజనమా పార్టీల ప్రయోజనమా? మీరు చెప్పేది ప్రజా ప్రయోజనం అయితే చాలా ఈజీగా ఇప్పుడు జరిగేటువంటి ఖర్చులో 10వ వంతు ఖర్చులోనే చేయొచ్చు.
కానీ ఈరోజు ప్రజా ప్రయోజనం కాదు కదా, కొంతమంది పార్టీలు కొంతమంది కనుసైగలు నడుపుకునేటువంటి వ్యవస్థ కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఓకే అది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.